ఓం మాంగళ్య గౌర్యై నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మంగళగౌరి అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా స్త్రీమూర్తులు తెలుసుకోవాల్సినటువంటి ఉత్తమమైనటువంటి విషయం ఇది. గురుగ్రహం అనేటటువంటి గ్రహము ఉన్నతమైనటువంటి కుటుంబ వృద్ధిని, సంతాన వృద్ధిని, ధన వృద్ధిని కలుగజేస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సూర్యభగవానుడు. ఇట్లా ఆ గ్రహమూర్తులతో పాటుగా మీరు ఆరాధిస్తూ నిత్యము చక్కగా ఆనందంగా భర్తని కనుక చూసుకున్నట్లయితే స్త్రీమూర్తులు అన్ని గ్రహాల కన్నా, అందరి దేవతల కన్నా మీ ముందున్నటువంటి ఆ పురుష గ్రహమే మిమ్మల్ని ఎల్లవేళలా కూడా ఆనందంగా ఉంచటానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఎంతమంది దేవతల్ని స్త్రీలు అర్చించినా, ఎంత అందరికీ కూడా సౌభాగ్యం కోసము స్త్రీలను పిలిచి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాస్తారు, బొట్లు పెడతారు, గంధాలు పెడతారు, వారికి వస్త్రాలు పెడతారు, జాకెట్ ముక్కలు ఇస్తారు, తాంబూలాలు ఇస్తారు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తారు స్త్రీలు అంటే? భర్త కోసమే. భర్త అంటే సౌభాగ్యము. ఒక స్త్రీ మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందండి. మంచి అన్ని కార్యక్రమాల్లో మంచిలో ఈవిడ పాల్గొనాలి అంటే సౌభాగ్య యోగం ఉంటేనే వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. లేకపోతే వీళ్ళు వెళ్ళలేరు, అవతల వాళ్ళు కూడా నానా రకాలైనటువంటి మాటలు అంటారు. కాబట్టి సౌభాగ్య యోగము ఎవరి ద్వారా కలుగుతోంది? ఒక భర్త ద్వారా మాత్రమే స్త్రీకి సౌభాగ్యం కలుగుతోంది. కాబట్టి ఆ భర్తని ఎవరైతే ఎల్లవేళలా ఉన్నంతలో ప్రేమిస్తారో, ఎవరైతే ఎల్లవేళలా ఎప్పుడూ కూడా స్మరిస్తారో భర్తని, వారికి గ్రహాలన్నీ కూడా తలకాయ ఉంచి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉంటాయట ఆ సౌభాగ్యదాయైనటువంటి స్త్రీలని. కాబట్టి స్త్రీలు మాంగళ్య గౌరీ దేవతని ఆరాధించండి. నిత్యము కుజగ్రహాన్ని నమస్కరిస్తూ ఉండండి. ఆ కుజగ్రహ అనుగ్రహం మీ మీద పడితే ఎటువంటి దోషాలైనా సరే హరించేటటువంటి శక్తి మీకు ప్రసాదిస్తూ ఉంటాడు ఆ మంగళగ్రహము. ఓం మంగళగ్రహ దేవతాయే నమః.